అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది, ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది, మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాడిని పంపడం ఇష్టం లేదు, వాడిని ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాడిని, వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు, నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది? ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది, ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? మీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు, ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి, ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్ని ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు, ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి? తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నాను కాదు అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను, నా బోటిగాడి గురించే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుందిట, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది. మహాపురుషులైన వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు పోతుందిరా నీకు దిక్కుమాలిన భయం అన్నారు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. ఎన్నడు పోతుంది ఈశ్వర ఈ భయం? భయము లేని స్థితికి నేను పైకెత్తబడెదనుగాక. నిర్భయత్వమే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమునకు పరాకాష్ఠ. ఆ నిర్భయత్వం అలవడకుండా భయంతో జీవించినటువంటి వాడు జీవితంలో ఎదుగుదలని పొందినది లేదు. ఎదుగుదల అంటే నిర్భయత్వమే. నిర్భయత్వం అన్నది అలవడి తీరాలి. ఈ భయం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది శాస్త్రం. ఈశ్వరుని యొక్క అనుగ్రహమునందు నీకు బలం పెరగాలి. భయం పోవడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భయం పోగొట్టుకోవడం కాదు. నేను భయాన్ని వదిలేసి మంటల్లో దూకేస్తాను అన్నారనుకోండి, అప్పుడు తప్పు మీది కాదు. నేను మంచి పని చెయ్యడానికి నాకు ఈశ్వరానుగ్రహము ఆలంబనమై నిలబడుగాక. ఈశ్వరానుగ్రహము కొరకు, ఈశ్వరుని యొక్క సేవ కొరకు నేను నిలబడినప్పుడు నాకు దుర్నిమిత్తములు దురితములు నన్ను కబళించకుండుగాక, అవి నాకు ప్రతిబంధములు కాకుండుగాక. దీనికి మీరు ఈశ్వరానుగ్రహాన్ని అడుగుతూ ఉండాలి. అప్పుడు మీ జీవితం ఏమవుతుంది? అడుగు తీసి అడుగేస్తే ఈశ్వర సేవకు ఉపయోగపడుతుంటుంది. ఈశ్వర సేవకి నాకు దురితము రాకుండా చూడు అని మీరు అడిగారనుకోండి, మీ జీవితాన్ని కూడా ఈశ్వర సేవగా మలుచుకోవడం మీకు వచ్చిందనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి మీకు దురితము రాకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఒక ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో, అనుగ్రహాన్ని అపేక్షించడంలో మీ జీవితపు కోణం ఆ దిశలో మారవలసి ఉంటుంది. అంతేగాని భయం పోగొట్టుకోవడం అంటే నేను ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టేశానంటే నా గోడ నుంచి నేను కిందకి దూకేస్తాను అంటే భయం పోగొట్టుకోవడం కాదు, టెంపరితనం అవుతుంది అది. దాన్ని భయం పోగొట్టుకోవడం అన్నారు. భయం పోగొట్టుకోవడం అంటే ఏమిటి అంటే ఏది చెయ్యడానికి ఏమవుతుందో అనే బెంగ పోవాలి. అంటే నా జీవితం అంతా ఈశ్వరమయంగా నడవడానికి కావలసిన సమస్తమైనటువంటి ఆలంబనములు నీవే అయి నిలబడెదవుగాక. ఇదే ప్రార్థన మీరు ఎప్పుడు చేసినా దేని కొరకు చేస్తారంటే దాని కొరకే.
ఇప్పుడు అలా మీరు నడిచే శక్తి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మీరు దేనికి భయపడాలి చెప్పండి? ఈశ్వరుడు మీరు నిజాయితీగా లోపల నిలబడగలిగితే ఈశ్వరానుగ్రహం మీకు తోడి మీకు ఏది భయమునకు కారణమో దాన్ని ఈశ్వరుడు తొలగిస్తాడు. మీకు చెప్తాడు, నాన్న నువ్వు భయపడవలసిన కారణం ఒకటి ఉన్నది, ఈ కారణము విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఈశ్వరుడే చెప్తాడు ఆ రోజు వచ్చినప్పుడు. నిన్ను ఇంకా ఈశ్వర సేవలో ఉంచుకోవాలనుకుంటే అప్పుడు ఈ భయం పోవాలి. ఈ భయం పోవడం శాంతానికి హేతు అవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ప్రశాంతత అన్నది మీరు లోపల అనుభవించలేకపోతున్నారనుకోండి, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదల లయల. ఇక్కడ శాంతం లేనప్పుడు ఎన్ని ఉన్నా దానివల్ల సౌఖ్యం ఏమి ఉండదండి. ఎన్నో ఉన్నాయి వాడికి. కానీ వాడు ఎప్పుడు భయంతోనే బతుకుతూ ఉంటాడు. ఏదో ఒక భయం. ఇప్పుడు ఏదో ఒక భయంతో బతికేవాడు తానేమి సౌఖ్యం అనుభవిస్తాడు? ఇతరులకు ఏ సౌఖ్యం ఇస్తాడు చెప్పండి? ఇవ్వలేడు. కాబట్టి ఈ భయమును తొలగించడానికి మార్గం ఏమైనా ఉందా? ఇంత సాధన మేము చెయ్యలేం కదా, ఇంత అంతఃపరిశీలనం చేయలేం కదా, మేము నమస్కారం చేస్తే మాకు ఇటువంటి ప్రచోదనాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉందా లోకంలో? ఇందుకొచ్చింది అమ్మవారికి ఒక రూపం అంది శాస్త్రం. లేకపోతే అమ్మవారికి రూపం అన్నది ఉండదు అసలు. రూపం లేని అమ్మవారు రూపం ఎందుకు దాల్చింది అని అడిగారు. ఎందుకు దాల్చింది అంటే అవి నీ శరీరములో ఉన్నటువంటి అవయవముల వంటివి కావు. వాటికి స్థూల సూక్ష్మ కారణములని 3 స్థాయిల్లో ఉంటుంది ఆ రూపం. స్థూలమైన రూపం నామం చెప్పి మనసులో దర్శనం చేస్తే శక్తినిస్తుంది. సూక్ష్మమైన రూపం మంత్రశక్తి చేత తెలుస్తుంది. కారణ రూపం కేవలముగా ధ్యానమునందు మాత్రమే ఏకీకృతమై లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థూలమైన రూపం అమ్మవారిది బయటికి వస్తోంది అంటే అమ్మవారి ముఖం, అమ్మవారి కాళ్ళు, అమ్మవారి చేతులు కూడా మన ముఖం, మన కాళ్ళు, మన చేతుల్లాగే దర్శనం చెయ్యడం చేత ఏదో ఒక ఉద్విగ్నతను లోపల నుంచి ఒక రకమైనటువంటి భావ ప్రచోదనము చెయ్యడం వరకే ఉపయోగపడతాయా, లేకపోతే వాటి వల్ల ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా? అంటే మీకు నేను దీన్ని ఇంకా బాగా తేలిగ్గా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. మీరు ఒక ఆయన్ని చూశారనుకోండి, చాలా నొక్కుల జుట్టు, చక్కగాను తెల్లటి మనిషి, ఎంతో అందంగా ఉన్నాడు. ఎంత అందమైనటువంటి ఆ శిరోజములండి, చాలా చక్కగా ఉన్నాయి ఆయన శిరోజములు అంటారు. ఇప్పుడు ఆయన యొక్క నొక్కుల జుట్టు చూసి మీరు కాసేపు లోపల ఉండేటటువంటి సంతోషం ఉద్విగ్నమై ఎంత మంచి జుట్టు అండి అనడానికి పనికొస్తుందేమో. అంతకన్నా ఆయన జుట్టును చూస్తే మీకేమొచ్చింది? ఏమీ రాదు. సరికదా, ఒక్కొక్కసారి పతనం కూడా వస్తుంది. కానీ అమ్మవారి యొక్క అవయవములను మీరు చూశారనుకోండి, అలా ఉండదు. అమ్మవారి అవయవములను మీరు చూస్తే ఒక్కొక్క అవయవము చేత ఒక్కొక్క రకమైన ఫలితము మీకు కలుగుతుంది. చూడ్డం తెలిస్తే. చూడ్డం తెలియలేదనుకోండి, మీరు యథాలాపంగా ఇలా చూసి అలా వెళ్ళిపోతే మీ మనస్సు అక్కడ నిలబడలేదు. అవి అందుకొచ్చాయి, వాటిని ఇలా చూసి నేను ఆ కారణాన్ని పొందాలి అని మీకు తెలియదు. ఇది ఎలా ఉంటుంది అంటే, పుస్తకాల షాపులో పుస్తకాల్ని అమ్మేటటువంటి వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి మీరు వెళ్ళి, ఏమండి ఫలానా వారు లలితా సహస్రం మీద రాసినటువంటి వ్యాఖ్యానాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు అనుకోండి. ఉన్నాయండి అంటాడు. ఏదండి అన్నారనుకోండి, ఆ పుస్తకం తీసుకురండి అన్నారు. అంటే చదవాలని కుతూహలం ఉన్న మీకు లలితా సహస్రం ఒక్క పుస్తకంలో ఉందనుకున్నారు భాష్యం. అతను ఏం చేస్తాడంటే నిచ్చెన వేసుకుని 5వ అంతస్తుకి ఎక్కి ర్యాక్లో గబగబా చేయి పెట్టి 3 పుస్తకాలు తీసి అక్కడ పెట్టి, లలితా సహస్ర భాష్యం మీరు అడిగింది 3 పుస్తకాలుగా ఉందండి, 3 వాల్యూమ్స్ కలిపి 395 రూపాయలు అంటాడు. ఇప్పుడు లలితా సహస్ర భాష్యం పేరు చెప్పేటప్పటికి 5వ ర్యాక్లోకి నిచ్చెనేసుకుని ఎక్కి 3 పుస్తకాలుగా ఉందని చెప్పి తీసి 395 రూపాయలని చెప్పిన వ్యక్తికి అందులో ఒక్క అక్షరం తెలియదు. పుస్తకం ఎక్కడుందో తెలిసేమో కానీ అతనికి పుస్తకంలో ఏముందో తెలియదు. అమ్మవారని తెలిసేమో, అమ్మవారి నామమని తెలిసేమో కానీ నీకున్నటువంటి సృష్టికి ఈ అవయవాన్ని చూడడం ఇందుకు విరుగుడని మీకు తెలియదు. ఇది తెలిసిందనుకోండి, అన్ని మందులుంటే అన్నీ మీరు వేసేసుకోరుగా. మీ అనారోగ్యానికి కావలసిన మందు మీరు వేసుకుంటారు. నిన్ను జీవితంలో ఏది బాగా ఇబ్బంది పెడుతోందో అది తొలగించుకోవడానికి
అవయవాన్ని నువ్వు బాగా ధ్యానం చేస్తే ఆ ఫలితాన్ని పొందేస్తావు. ఇందుకొచ్చింది అమ్మవారి యొక్క రూపం. ఇందుకొచ్చాయి ఆ రూపాన్ని బట్టి నామాలు. ఇప్పుడు మీ సుస్థిని బట్టి అది మందు తప్ప దేనివల్ల ఆ మందు గొప్పది అని మీరు అడిగారు అనుకోండి, ఏ మందు కన్నా ఏ మందు గొప్పదని మీరు చెప్తారు చెప్పండి? తలకాయ పోటుతో ఉన్నవాడికి తలకాయ పోటు మందే గొప్ప, కాళ్ళు నొప్పితో ఉన్నవాడికి కాళ్ళ నొప్పి మందు గొప్ప, నడుం నొప్పితో ఉన్నవాడికి నడుం నొప్పి మందు గొప్ప. తలకాయ నొప్పితో ఉన్నవాడు నడుం నొప్పితో వాడు వేసుకున్న మందు చూసి పనికి మాల మంది ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నాడు అనుకోండి, తలకాయ నొప్పి మందు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటాడు. వాడి మందుని వీడు, వీడి మందుని వాడు తిట్టుకుంటే ప్రయోజనమా? ఎవడికి కావలసిన మందు వాడిని ఉద్ధరిస్తుంది. అమ్మవారి శరీరం కూడా అంతే. మీకు ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఆ ప్రత్యేకమైనటువంటి అవయవ దర్శనం మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వ్యక్తిగత స్థాయిలో ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. భయము. ఈ భయము అన్నది సాధారణంగా ఏ ఒక్కరికో ఉండేది కాదు, సమస్త మానవాళికి ఉంటుంది. ఇన్ని చెప్పారు కదా కోటేశ్వరారు, మీరు మీకెప్పుడూ భయం లేకుండా ఉంటుందా అని అడిగారు అనుకోండి, ఇలా ఎవరన్నా అడుగుతారేమో అన్న భయం నాకుంది. చూశారా? కాబట్టి భయం పోయిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు భయం ఉంది. భయం ఉంది కాబట్టే ఇంత కష్టపడి చెప్పుకొని ఒకటికి ఒక మాట సమన్వయం చేసుకుంటాను. ఎందుకు సమన్వయం చేసుకుంటాను అంటే, నేను మెట్లెక్కడానికే తప్ప మీకు నేను బోధ చేస్తున్నాను అనుకోకండి. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకునే ప్రయత్నం ఇదంతా.